ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించెను. మహోన్నతుడు అయిన తండ్రి, శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరిస్తున్నారు, నీ మాట చేత మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. మాకు కలిగిన కష్టములో, మాకు కలిగిన బాధలో మీరే మాకు తోడయుండి అనుక్షణము అనుదినము మమ్మల్ని నడిపించుచున్నారు. మీ కార్యాలు ఎంత ఘనమైనవి తండ్రి నైనా, నీ కృప ఎంత ఉన్నతమైనది ప్రభువా, నీ ప్రేమ ఎంత అపారమైనది నా తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. అనుక్షణము మాకు ఆశ్రయమైన దేవుడివి తండ్రి. దేవా, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్న వారి ఎడల నిత్యము కూడా ప్రభువా ఎంతో కృపను అనుగ్రహించుచున్న దేవుడివి తండ్రి. దేవా, సహాయము దయచేయండి నా తండ్రి. నీ ప్రేమిడలు నీ చాటుకొచ్చారు ప్రభువా నా తండ్రి. అయ్యా, వారికి ఉన్న ప్రతి పరిస్థితి మీకు వివరిస్తున్నారు ప్రభువా. ఎంత కష్టంలో ఉన్నా కూడా నా దేవుడే నాకు ఆశ్రయము, నా దేవుడే నాకు దుర్గమని ప్రభువా ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ప్రాధేయపడుతున్నారు, వేడుకుంటున్నారు. వారి ప్రార్థనకి మీరు ఇవ్వబోతున్న ఉన్నతమైన జవాబును బట్టి మీకు వందనాలు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వారి పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించండి, వారి నమ్మకాన్ని బలపరచండి. వారి యొక్క ప్రతి పరిస్థితిని మీరే మార్చి దయతో ఆ ప్రేమిడి యొక్క మొర ఆలకించమని క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.